హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పావని సురేష్ వ్లాగ్స్. ఈరోజు వీడియో వచ్చేసి 10 మినిట్స్లో రెడీ అయిపోయే బొంబాయి రవ్వ ఉప్మా ఫ్రెండ్స్. ఆఫీస్కి వెళ్ళే వాళ్ళకి కానీ స్కూల్ పిల్లలకు కానీ లేట్ అవుతుంటే ఇలా ఒక 10 మినిట్స్లో చేసేయచ్చు. వీటికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చేసి ఒక కప్పు బొంబాయి రవ్వ, అలాగే ఒక స్పూన్ శనగపప్పు, ఒక స్పూన్ మినపగుళ్ళు, కొంచెం కరివేపాకు, 4-5 పచ్చిమిర్చి, ఒక 3 ఆనియన్స్ అయితే కట్ చేసి పెట్టుకున్నాను. అలాగే సాల్ట్, ఆయిల్ అయితే పెట్టుకున్నాను ఫ్రెండ్స్. ముందుగా స్టవ్ పై చిన్న కడాయిలు అయితే పెట్టుకున్నాము. అది హీట్ అయిన తర్వాత కొంచెం ఆయిల్ అయితే వేసుకోవాలి. ఆయిల్ అయితే వేసుకున్న తర్వాత సైడ్కి వాటర్ వేడి చేసుకోవడానికి పెట్టాను ఫ్రెండ్స్. ఇంకా ఆవాలు, జీలకర్ర మర్చిపోయాను, చూపించాను. ఆయిల్ హీట్ ఎక్కినాక కొంచెం ఆవాలను అయితే వేసుకోవాలి. అలాగే కొంచెం జీలకర్రను కూడా వేసుకోవాలి. చిటపట అయ్యేంత వరకు ఉంచడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా వేసేసుకోవాలి. ఆనియన్స్ దోరగా వేగిన తర్వాత కొంచెం కరివేపాకు, అలాగే పోపు దినుసులు, అలాగే కట్ చేసిన పచ్చిమిర్చి వేసుకొని దోరగా వేయించుకోవాలి. ముందుగా మన ఛానల్ కొత్తగా చూసేవాళ్ళు ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఈ ఉప్మా అనేది ఇన్స్టెంట్గా తయారైపోతుంది ఫ్రెండ్స్. 10 మినిట్స్ చాలు, ఎక్కువ టైం ఏమీ పట్టదు. అలాగే మన ఛానల్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఏమైనా మిస్టేక్ ఉంటే చెప్తేనే తెలుస్తుంది. ఇంకా ఆనియన్స్ పచ్చిమిర్చి అన్ని బాగా వేగిపోయాయి కదా. ఆనియన్స్ ఒకవేళ వేగకపోతే కొంచెం అయితే సాల్ట్ వేయండి, తొందరగా త్వరగా వేగిపోతుంది. ఇంకా ఒక కప్పు రవ్వనైతే అందులో ఆయిల్లో వేసుకోవాలి ఫ్రెండ్స్. మనం ఎప్పుడైనా సరే డీప్ ఫ్రై చేస్తాం కదా, ఆయిల్ ఏం వేయకుండా పెనంపై వేపుతాం కదా ఫ్రెండ్స్. ఇది అలా కాదు, ఆయిల్లో వేపుకోవాలన్నమాట. ఆయిల్లోనే బాగా వేపుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఎప్పుడైనా నాకు లేట్ అయిపోతుందంటే నేను ఇలా ట్రై చేస్తాను, తొందరగా అయిపోతుంది. అలాగే తగినంత సాల్ట్ కూడా వేసుకోవాలి. ఇంకా దీన్ని కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. ఈ ఉప్మా ఒకసారి ట్రై చేసి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి టేస్ట్ అనేది ఎలా ఉంటుంది. ఇంకా వాటర్ అయితే సైడ్ పెట్టుకున్నా అని చెప్పాను కదా ఫ్రెండ్స్, అది వేడెక్కిపోయింది. ఇంకా అందులో ఉప్మా రవ్వలు అయితే వేసుకున్నాను ఫ్రెండ్స్. ఇంకా అలా వేసుకోవడం వల్ల తొందరగా ఉంటుంది కూడా, బాగుంటుంది కూడా, పచ్చి వాసన ఉంటుంది ఫ్రెండ్స్. ఒకసారి ఇలా ట్రై చేయండి. 10 మినిట్స్ కంటే ఎక్కువ పట్టదు ఉప్మా రెడీ అవ్వడానికి. లేదు అంటే ఇంకా మహా అయితే ఒక 15 మినిట్స్లో ఉప్మా అనేది రెడీ అయిపోతుంది. ఇంకా సర్వ్ చేసుకున్నాను. ఎంత కలర్ఫుల్గా ఉందో. ఈ ఉప్మాలో పల్లి చట్నీ కానీ టమాటో చట్నీ కూడా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఒకసారి ట్రై చేసి చూడండి. ఇంకా నెక్స్ట్ వీడియోతో మళ్ళీ ముందుకు వస్తాను. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.